ఏంటి ఎప్పుడు లేదు నాకు కాల్ చేస్తున్నాడు? చెప్పరా చెప్తే ఎప్పుడు లేదు నాకు కాల్ చేసావేంటి? ఎలా ఉన్నావు అన్నా? బాగున్నావా? బాగున్నారా? నువ్వెలా? ఏం లేదన్నా, అర్జెంట్ గా 4,000 కొట్టు. 4,000? అంతెందుకురా చిమ్టు, స్కూల్ ఫీజు ఏమైనా కట్టాలా? అబ్బే అవేం లేవన్నా, ఈ రోజు వ్యాలంటైన్స్ డే కదా, మా చిమ్టిని అలా బయటికి తీసుకెళ్దామని. ఓహో, ఈ రోజు దిక్కుమాలిన వ్యాలంటైన్స్ డే కదా, ఇప్పటికిప్పుడు అంత అంటే నా దగ్గర కూడా లేవురా. అవునా, సర్లే అన్న పర్లేదు, ఏముందిలే, ఇంకా మా నాన్న ఫోన్ పిల్ల దొబ్బడమే. బాగా ముదిరిపోయావరా, మీ నాన్నకి చెప్తే సరి. ఏ అన్నా, నీకేం పని పట్టలేదా? ఈ రోజు కూడా ఇంట్లోనే ఉంటావా? ముందు నువ్వు ఫోన్ పెట్టరా. ఓహో, నువ్వు ఇంకా సింగిల్ గడవే కదా, ఎలా అన్న రోజు నీ నువ్వే పిసుకుంటూ కూర్చుంటావు. ఏముందిలే, ఎలాగో మీ ఫ్రెండ్ వస్తాడుగా, ఇద్దరు కలిసి ఆ మూలకెళ్ళి. వ్యాలంటైన్స్ డే అనగానే ఈ పిల్లలకి ఎక్కడ లేని వచ్చి లేస్తది. ఏంటిది? ప్రేమ. అవును, నువ్వు ఎందుకు బయటకు వెళ్ళట్లేదా? బయటకా? ఎందుకు? అది నాకు తెలుసురా, నువ్వు కూడా నాలాగే సింగిల్ గడవని. ఆ చిమ్టీ గాని చూడు, వాళ్ళు ఎవరిని వేసుకుని ఊరేగుతున్నాడు, అది కూడా వాళ్ళ నాన్న డబ్బులతో. ఫోన్లేరా, మనకెందుకు ఇవన్నీ? ఎందుకు నీకు సౌజన్య దిలీప్ గుర్తున్నారా? ఉన్నారుగా, మొన్నే పెళ్లి చేసుకుని ఇద్దరికి పని పాట లేక ఇంట్లో ఉప్పులు పప్పుల కోసం తండుకుంటూ ఉంటారు. ఎలాంటి లవ్వులు ఎన్ని చూడలే. నేను అలాగే అనుకున్నా, ఈ నెబ్బాని పరాచకాలు 2.0 చూసినంత వరకు. మళ్ళీ వచ్చారా మీరు? మళ్ళీ మొదలెట్టారా? వీళ్ళు ఇంకా మారలేదేంట్రా? మారడం పక్కన పెడితే పెళ్ళి ఎందుకు ఇప్పుడు ఇంకా రచ్చిపోతున్నారు. మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తుప్పలో నుంచి వస్తున్నారు ఏంట్రా? అబ్బాయి నువ్వు అనుకోవడం కాదులే, వీడియో సాంగ్ కోసం ఇవి. అది ఆఖరికి సినిమాటిక్ రేంజ్ లో వీళ్ళు మొగ్గులో సరసాలు చూడాల్సి వస్తుందని ఎప్పుడు అనుకోలేదురా. మరేరా రే, మీ ఇద్దరికి పెళ్ళయింది రాజుగా, పప్పులు ఉప్పులు సామాన్లు చూసుకోకుండా మాకేంట్రా మీ రోత? ఎవరికైనా పెళ్ళేక రెస్పాన్సిబిలిటీలు పెరుగుతాయి, కానీ మీరేంట్రా ఎప్పుడు చూసినా ఒకరి మీద ఒకరు దాడి చేసుకుంటూనే ఉంటారు ఏదో మూల. నీకు చదువుకున్న వయసులో పెళ్లిళ్ళు చేసుకుంటే ఇలాగే ఊరి మీద కూడా బేవర్స్ గా తిరగాల్సి వస్తుంది. ప్రతిసారి మూతలా కూడా లేంట్రా, నాకడం కాదు జుర్రేస్తున్నాడు. పని మట్లేదేంట్రా? పెళ్ళేందుకు ఏదైనా పని చేసుకుంటారా? దీని అమ్మాయి దరిద్రాలు చూడటానికి ఏదైనా 2.0 అని కూర్చోబెట్టావు. సరే వెళ్ళు, వీళ్ళిద్దరికి డివోర్స్ అవుతుందని తెలిస్తే షాక్ అయ్యి షేక్ అవుతావేమో. డివోర్సా? అసలు డివోర్స్ ఏంట్రా? ఏం మాట్లాడుతున్నా? మొన్న కదా పెళ్ళైంది, ఇప్పుడు ఇలా రీల్స్ లో మూతులు లాగేసుకుంటే మనకు రోతు పుట్టిస్తూ బానే ఉన్నారుగా, మరి ఇప్పుడు ఏమైందిరా? అది తెలియాలంటే అసలు వీళ్ళిద్దరికి ఏమైందో తెలియాలి. దిలీప్ చీట్ చేస్తూ దొరికిపోయాడు, సౌజన్య ఆన్ ఫైర్. టైటిల్ లోనే ఇంత ఫైర్ ఉంది, వీడియోలో దిలీప్ కి నాకు గొడవ అయింది. సో వాడు మంచోడు అనుకోకండి, వాడు చాలా చెత్త ఎదవా. ఆడు ఎప్పుడైతే గుడికి తీసుకెళ్లి పెళ్లి చేసుకుంటానాడో అప్పుడే అర్థమైంది ఆడు ఎంత పెద్ద ఎదవా అని. సో ఎందుకు ఇలా అంటున్నానంటే, మా ఆయన నేను ఎందుకు తిడుతున్నానంటే, హబా ఆయన అనగానే అమ్మాయి గారి మొక్కలో సిగ్గు మొగ్గలేసేస్తుంది. ఒక అమ్మాయితో నాకు కనిపించాడు, బీచ్ రోడ్ లో ఒక అమ్మాయితో బయటకు వెళ్ళడం జరిగింది అన్న ఈవినింగ్. పెళ్ళైందో లేదో అప్పుడు ఇంకొక అమ్మాయి కావాల్సి వచ్చిందిరా నీకు? మనమేం చేయక్కర్లే, వాడి వైఫ్ ఆడి కాయ కోసం నోట్లో పెడతది. ఈవినింగ్ తీసుకెళ్ళవు కదా ఎక్కడికి? అమ్మ ఫోన్ లో వచ్చాది, అమ్మాయి ఫోనేనా? చూడరా చూడు, పిల్లబుంది అంత ధైర్యంగా ఇంకొక అమ్మాయిని లవ్ చేస్తున్నాను ఎలా చెప్తున్నాడు. అదే కదా ఈ అమ్మాయి కాబట్టి కూల్గా వింటుంది. అదే నా పెళ్ళైతే చెక్కేసేది. అంటే నీకు అదే ఉండుంటే చెక్కేసేది అంటున్నా. అదే చేస్తుంది, నేను లేకపోతే ఉండలేకపోతున్నా. నిజమే, మరి నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు? చెప్పరా చెప్పు, అడుగుతుందిగా చెప్పు. సీరియస్ గా మాట్లాడడం నవ్వుతావేంటి? నీకు నవ్వులా ఉంది నా లైఫ్ అంటే. బోర్ కొట్టేసావు నిజంగా చెప్పాలంటే. బోర్ కొట్టేసిందా? మొన్నటి వరకు మమ్మీ నీ అంకమ్మ అనుకుంటే అమ్మాయి చుట్టూ బానే తిరిగావు కదరా, ఇంతలోనే బోర్ కొట్టేసిందారా నీకు? ఈ నెబ్బా నింపి లవ్లు అంతే, ఆవేశపడి లవ్లు చేసేసుకుంటారు, అక్కడ వరకు ఓకే. ఇలాంటి వాళ్ళు ఇంట్లో తెలియకంటే పెళ్లి చేసుకుని ఇలా బయట ఇన్స్టాల్లోకి వచ్చి మరో పిల్ల కుక్కలు చెడదొప్పుతారు. దేనికంటే వీళ్ళు బేబీ ఎచ్చేస్తున్నావు బేబీ. వారని అబ్బాయి ఎంతమంది వస్తారా వైల్డ్ కార్డ్ ఎంట్రీ లాగా? నీకేం పని పట్టలేదా ఇంటికాడ? ప్రెసెంట్ పాతలో ఉంది కదా, పెళ్లి చేసుకుని మ్యారేజ్ చెప్పాను కదా నీకు నైట్. కెమెరా ముందు మైక్ ఆన్ చేసుకుని వీళ్ళు చేసి అద్దె చూస్తుంటే ప్రాంక్ అనిపిస్తుందా? ఎగ్జాక్ట్లీ అలాగే అనిపిస్తుంది. అమ్మాయి అంత కూల్గా నవ్వుతుంటే సీరియస్ అని ఎలా అనుకుంటా చెప్పు. ఆహా ఇప్పుడు చూడు. అంటే నేను దిలీప్ వైఫ్ ని మాట్లాడాలి కొంచెం నీతో. అది కాదు, తనకి మ్యారేజ్ అయిందని తెలుసు కదా. ఎంత పెద్ద మాట అన్నదరా, వాడి వైఫ్ తో ఇలా మాట్లాడుతుంటే హెరూక్ చూడు ఎలా సపోర్ట్ చేస్తున్నాడు.
పెళ్లి అయిపోయిన అబ్బాయితో నువ్వెలా ఉంటావు, ఉంచుకుంటున్నాడా? అది అట్ట అడుగు. వాళ్ళకంటే నువ్వే బాగా ఫైర్ లో ఉన్నట్టు ఉన్నావే. లేకపోతే ఎగరబతిగా లవ్ చేసి పెళ్లి చేసుకోవడం ఎక్కువ. ఇప్పుడు ఇంకొక అమ్మాయి తిరిగి ఏమైనా మోసం చేస్తాడా? ఇలాంటి వాళ్ళకి కాయపాకం కరెక్ట్ రా. కాయపాకం ఏంట్రా? సలసలా మరిగే నూనెలు ఆడి కాయల్ని. రేయ్ ఎక్కువసేపు మాట్లాడి సీట్ ఇచ్చే. అసలు దీంతో మాట్లాడి వేస్ట్ బేబీ. బేబీనా? చూసారా సార్ డబుల్ యాక్షన్. మొన్నటి వరకు ముద్దులాకుంటే ఈ అమ్మాయి చుట్టూ బేబీ మమ్మీ అనుకుంటూ తిరిగాడు. ఇప్పుడు ఏమో ఇంకొక అమ్మాయిని. అసలు దీంతో మాట్లాడి వేస్ట్ బేబీ. పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడిని? అది ఇది అన్నాం అనుకో, దెంగితను వచ్చి ఇప్పుడు నీకు అది అట్ట ఇప్పుడు స్టార్ట్ అయింది అసలేం రచ్చ. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. నువ్వు నాకు చెప్పినవేంటి? దాన్ని తిడుతున్నా. అసలు దాన్ని తిట్టడానికి రైట్స్ లేవు నీకు. రే బాలిద్దరు తిట్టుకుంటుంటే మధ్యలో నువ్వేంటి పగతికే? మీరు కానివ్వండమ్మా. అవును, ఇప్పుడు నీది రుచి ఎక్కువై, అవునవును నీది రుచి ఎక్కువైంది కాబట్టి నీది కావాలంటున్నాడు అంతే. రుచా? ఏంటా రుచి? ప్రేమ రుచి అయి ఉంటది. ఓ దట్టా. బానే కవర్ చేసాడు. మాట్లాడు. అమ్మాయి కదా, అమ్మాయికి తెలుస్తుంది ఏటి రుచో. ఏమిటండి మీరు మాట్లాడేది? అమ్మాయి కదా, అమ్మాయికి తెలుస్తుంది ఏటి రుచో. ఇంకంటారు అగరబతి గారితో బ్రేకప్ చెప్పేసి ఇక్కడతో మొత్తం ఎంచేసేద్ది. దాన్ని సో గైస్ ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు దిలీప్ అన్న పర్సన్ కి నాకు బ్రేకప్ అయిపోయింది. అదేదో డివోర్స్ అన్న బ్రేకప్ అయింది. మళ్ళీ వాళ్ళే కలిసిపోతారులే. ఇలాంటివి ఎన్ని చూడలే. నేను అలాగే అనుకున్నా ఈ వీడియో చూడక ముందు. సౌజన్య దిలీప్ కి డివోర్స్ ఇచ్చేసింది. ఇంకా దిలీప్ కి నాకు సంబంధం లేదు. మొన్నే కదా పెళ్లి ఆ తర్వాత వీడితో బ్రేకప్ అయింది. ఇంతలో డివోర్స్ ఎలా ఇచ్చింది? అదే మ్యాజిక్. వీడియో ఎందుకంటే లాస్ట్ టైం మీకు చెప్పాను కదా, దిలీప్ అన్న పర్సన్ కి నాకు బ్రేకప్ అయిపోయిందని. అయిపోయిందిగా, పాయింట్ కి రా. అందరూ చాలా మంది ఇదంతా ఫ్రాంక్ గా రియల్ అని అడుగుతున్నారు. సో నిజంగా రియలే, ఇదంతా ఫ్రాంక్ ఏం కాదు. హ్యాట్స్ ఆఫ్. చాలా ఫ్రాంక్. ఇది ఫ్రాంక్ కాదని ఎంత ఫ్రాంక్ గా చెప్పారండి. నాకు అర్థం కాలేదు సార్. ఇదంతా ఫ్రాంక్ ఏం కాదు. ఫ్రాంక్ అయి ఉంటదిలే. అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. ఇంకా చెప్పాలంటే అలాంటి చెత్త కూడా కోసం నేను చెప్పి కూడా వేస్టే. అదేంట్రా ముగ్గుని పట్టుకుని అందరి ముందు అంత మాట అనేసింది? మొగుడా మొట్రే, మొగుడా బొక్క పెళ్ళైకి ఇలాంటి ఏదో పనులు చేస్తే మరి తిట్టగా కన్నా బుజ్జి అనుకుంటే బుజ్జకించాలి హూగాన్ని. నేనే ఒక పిచ్చిదానిలాగా వాడిని నమ్ముకొని అందరిని వదులుకొని ఫ్యామిలీని వదులుకొని వచ్చాను. చాలా పాపురా. లేదరపకడితో బ్రేకప్ చేసుకుని చప్రి నెప్పకడి పెద్ద మనసు చూసి ఇల్లు తాళి కట్టిస్తున్న వద్దు వద్దని చెప్పి కట్టించేసుకొని ఇప్పుడు నిన్నే మోసం చేసి వేరే తంత తిరుగుతున్నాడు చూడు. చాలా పాపం రా. నువ్వు అంత ఫీల్ అవ్వక్కర్లే. ఏం ఆలోచించకంటే ఇలా ఎర్ర ఒకళ్ళ పెళ్లి చేసుకుంటే ఎలాగా ఉంటాయి ఈ అవ్వరాలు. నీకు అసలు సెంటిమెంట్స్ కూడా లేవరా? కాయలెస్ ఫీల్. అదే నీకు ఇంత పెద్ద కాయ ఉంది కదా, వెళ్ళాలని సపోర్ట్ చేయి. ఏంటది? గుండె కాయ. సో ఇప్పుడు మీకు చెప్పాల్సింది ఏంటంటే, వాళ్ళ లైఫ్ వాడిది, నా లైఫ్ నాది. మరి అలాంటప్పుడు ఆవేశపడి పెళ్ళెందుకు చేసుకున్నారా? చెక్క భజన చేసుకోవడానికి. తన్ని నన్ను టోలింగ్స్ అయితే చెయ్యొద్దు. టోలింగ్స్ అంటే చేయకండి రా పాపం, ఫీల్ అవుతున్నట్టుంది. అవుతా అవనే బొక్క మధ్య ఇంత పెద్ద లవ్వు కొవ్వు అనుకుంటే లవడాలు రీల్స్ చేసుకుని తిరిగారు. టోలింగ్స్ చేయక మీనా జడ్డు ఎంకరేజ్ చేస్తారా? సూపర్ రా బాబు. అది అడుగు అలా అడుగు. నాకు ఇంకెట్లాంటి సంబంధం లేదు. వాడు ఎవరితో తిరిగినా ఏం చేసినా నాకు సంబంధం లేదు. పోన్లే సంతోష్. ఎక్కడైనా మీరు చేస్తే ప్రతి రోజు తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెట్టకండి. మీ లైఫ్ ని మీరు చూసుకోండి. ఓకే అమ్మా, ఆల్ ద బెస్ట్. కానీ వాడు ఏ అమ్మాయితో తిరిగినా వాడికి నేను దోలైతే అలా తీర్చాలి అలా తీరుస్తాను. ఇప్పుడే కదండి ఎవరితో తిరిగినా ఎవరికి కుడుతున్నా నాకు సంబంధం లేదన్నారు. మరి ఇంకెందుకు ఆడు దోలు తెచ్చాడు కాయలతో గోళీలు ఆడుకోవడం. హీట్ చేసే ముగ్గుల వేషాలకి అమ్మాయికి ఎలా మండుతుందంటే, ఎంత కాలుతుందంటే ఎలా చెప్పాలి? రాజశేఖర్ గారి గోటీల ఫ్యాక్టరీ ఆడు గోటీలు అమ్మేసి అంత ఫైర్ లో ఉంది. రాజశేఖర్ గారు గోడీల సో వేరే అమ్మాయి అన్నది ఇగో నాకు డైవర్స్ పేపర్స్ కూడా తీసుకున్నాను. డివోర్స్ పేపర్స్ మళ్ళీ ఒకసారి చూపించు. నాకు డైవర్స్ పేపర్స్ కూడా తీసుకున్నాను. ఆధార్ జెరాక్స్ తీసుకొచ్చి డివోర్స్ పేపర్స్ అంటది ఏంట్రా? లేకపోతే ఇప్పుడు ఆమె కోర్టుకు వెళ్ళి డివోర్స్ పేపర్స్ తీసుకొచ్చి చూపిస్తుంది అనుకున్నావా? అనుకోవడం ఏంటి, అక్కడ ఆల్రెడీ టైటిల్ లో డివోర్స్ ఇచ్చేసాను ఉందిగా. మరి అలా టైటిల్ పెడతానే కాదు జనాలు వచ్చి చూసేది. ఎందుకు ఇదంతా? ఆ ఛానల్ వాళ్ళదే కాబట్టి. ఆడియన్స్ మీద రివెంజ్ అనమాట. సర్లే డివోర్స్ ఇచ్చిందో లేదో మనకెందుకు, అసలు ఏముంటుందో చూద్దాం. మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇద్దరికి విడాకులు కూడా అయిపోయి. ఇదిగో మళ్ళీ డివోర్స్ అయిపోయింది అంటది. అంటే చూసిన వాళ్ళు మరీ అంతేరి పాపలా కనిపిస్తున్నారా? ఆధార్ జెరాక్స్ బ్యాంక్ బుక్ జెరాక్స్ చూపిస్తే నమ్మేదానికి. అవనే కాదు, విడాక్స్ కూడా అప్లై చేశాను. సో వాడికి నాకు సంబంధం లేదు. ఇంకా విడాక్స్ అప్లై చేసావా? మరి ముందేమో విడాక్స్ అయిపోయిందా, విడాక్స్ పేపర్ చూపించావు. అవన్నీ జెరాక్స్ రా. విడాక్స్ కూడా అప్లై చేశాను. అలాంటి నా పక్కన ఉంటాడు గోపాల్, రెండు చెద్దకొట్టేద్దాం మనం. ముందు వీడియోలో నీ పక్కన వేరే అమ్మాయితో మాట్లాడుకుని ఉన్నాడుగా, మరి అప్పుడేందుకు కాయలు చెదకొట్టలే? అలా చేస్తే నెక్స్ట్ వీడియో కంటెంట్ రాదని. ఇప్పుడు రుచి ఉంది కాబట్టి తిరుగుతున్నాడు, తర్వాత నా దగ్గరికి రావాల్సిందే. ప్రతిసారి రుచులు కోలేంట్రా, వినడానికి వికారంగా ఉంది. రుచి ఉంది కాబట్టి తిరుగుతున్నాడు. ఒక క్లారిటీ ఇస్తున్నాను ఏంటంటే, వాడికి నాకు ఇంకా లైఫ్ లో కలిసే మూమెంట్స్ లేవు. మాట్లాడుకోవడానికి ఇంకేం లేదు. పెళ్లి ఒక వయసులో పెళ్లి చేసుకుని రియాలిటీ ఏంటో తెలుసుకున్నారు. ఇంకా అంతా అయిపోయినట్టే. నేను ఆ విషయంలో దూరారంటే మాత్రం ఆడికి ఏకంగా
లేకుండా చేసేస్తాను. ఏం మాట్లాడుతుందిరా? డైరెక్ట్ గిలక్కేలాగని చేసేస్తుందా? వీడు చేసేపటికి గిలక్కేటాడు, ఒట్టకే కోసేసినా తప్పలేదు. కానివ్వండి ఇన్స్టా మొత్తం రోత చేసుకుంటూ తిరిగారుగా, ఇప్పుడు వాడు సంక నువ్వు, నీ సంక వాడు. పుల్లగా ఉప్పు కారం వేసుకొని కొంచెం నూనె కూడా పూసుకొని చేను కూడా పూసుకొని నాకోండి రే, ఎక్కడికి రా, మీరు ఎవరి దగ్గరకా? అంత అదృష్టం లేదులే, అంతా అయిపోయిందిగా, మళ్ళీ ఇంకొక గొడవ వచ్చినప్పుడు చూసుకుందాంలే. ఆల్రెడీ వచ్చేసింది కూడా. ఏంటి అప్పుడేనా? ఒక్క మిస్అండర్స్టాండింగ్ వల్ల సౌజీ దిలీప్ మధ్య దూరం అంటే అప్పుడే వీళ్ళిద్దరు. మరి ఇంతటి దానికి డివోర్సులు కాయ కోసేస్తే కోటి మెట్లు ఎక్కిస్తా అనుకుంటే ఎందుకు వీడియోలు చేయడం? మరి అప్పటికే వాళ్ళకి అంత సబ్స్క్రైబర్లు వ్యూస్ వచ్చేవి. పెద్ద ప్లానింగ్ కానీ ఎందుకు విడాకుల దాకా వెళ్ళిందో కూడా నాకు అర్థం కావట్లేదు. బా ఎంత దొంగ హుక్కులా నటిస్తున్నావురా? నీ వైఫ్ ముందే వేరే అమ్మితే బేబీ మమ్మీ అనుకుంటే తిరుగుతుంటే విడాక్స్ ఇస్తుందా? విడాక్స్ కూడా అప్లై చేశాను. ఎందుకు కొడుతున్నావు? నువ్వు కొడుతున్నావు నన్ను. వీడియో అప్రూవ్. అదేంట్రా వాడు కనిపిస్తే కోసేస్తా, చెప్పుతో కొట్టేస్తా అన్నది. ఆడికి ఏకంగా లేకుండా చేసేస్తాను. ఇప్పుడు వచ్చి వాటేసుకుంటుంటే సిగ్గు లేకుండా నవ్వుతుందేటి? ఫోన్లేరా, మొగుడు పిల్లలనక కొట్టుకోరా కలిసిపోరా. మరి అలాంటప్పుడు ఇంట్లో కొట్టుకోమంటారా? ఇలా పబ్లిక్ వీడియోలు చేసి మా మీద కింద వదలడం. పబ్లిక్ వాంట్స్ దట్ అతి. అన్నీ అయిపోయి తెలుసు. రే పబ్లిక్ ప్లేసెస్ లో ఉన్నారా, దానితో కెమెరా ముందు ఉన్నారు, కొంచెం నార్మల్ గా కూర్చొని మాట్లాడరా, ఎందుకలా మీదడిపోతావు? నువ్వంటే ఇష్టం నలుగోగులేసుకుంటాను చెప్పు అసలు. దిలీప్ అన్న పర్సన్ కి నాకు బ్రేకప్ అయిపోయింది. అసలు అయితే నమ్మకాన్ని గాయస్ అదే వారని అబ్బా, ఒకటి బ్రేకప్ అయిందని చెప్పండి, లేదా విడాక్స్ అయిపోయిందని చెప్పండి, లేదంటే మీరిద్దరు కలిసిపోయి లవడాల వీడియో అంచేసేయండి. అంతేకాని ఆడొక మాట నువ్వు ఒక మాట చెప్పుకుంటూ కంటెంట్ పెండకండి. ఈ యాక్టింగ్ చూసి నమ్మడానికి ఎవరు లేరులే. అవును, మళ్ళంటోళ్ళు పిల్ల హుక్కులు తప్ప. అసలు ఎక్కడికి కాదు. ఎందుకు అరుస్తున్నావు? ఓ నీ అబ్బా ఆపరే. ఇలాంటి హూక్లో సార్ అసలు ఇంటికి పోయి చేసుకుంటారా? పెళ్ళయిందిగా ఇలా పబ్లిక్ వీడియో చేసి మమ్మల్ని చంపకండి, సోలాకపోతున్నాం. ఉండవా నాతో బాబు, మీకు మీ లవడాల రొమాన్స్ ఒక నమస్కారం. మూలకి లేదో చేసుకోండి, నేను దొబ్బేస్తున్నా. నేను చెప్పాల్సిన టైంలో ఈడు చెప్పేసి అంత కంగారుగా దొబ్బేస్తున్నాడు ఏంటి? వస్తున్నా బుజ్జి, ఇక్కడ మా ఫ్రెండ్ వీడియోకి హెల్ప్ చేసా. పాప సింగిల్ గాడు కదా, నేను కూడా వెళ్ళిపోతే కోసుకో. ఆఖరికి నువ్వు కూడానా? అంటే అది ఏం చేయమంటారో, ఎంతగా నీలాగా సింగిల్ గా పిసుక్కోవాలి చెప్పు. నీకు ఎవరో ఒక మంచి అమ్మాయి దొరుకుతుందిలే. రే అట్లీస్ట్ వాళ్ళ ఫ్రెండ్ అయినా సెర్చ్ చేయరా. ద్రోహి, మీకు ఈ వీడియో నచ్చితే 15K లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మావా. మీరు కూడా నాలాగే సింగిల్ అయితే ఒక కామెంట్ చేయండి. మీరు తప్ప ఇంకెవరున్నారు నాకు?